సారా గంగారెడ్డి, విలేజ్ వచ్చేసి జగ్గసాగర్, మండల్ మెట్పల్లి. మాది కొంతకాలం నుంచి ఉమ్మడాస్తులు ఉండే ఊళ్ళే బర్లకు సంబంధించిన భూమి. అది అప్పుడు కొన్నప్పుడు మేము సగం పెట్టిన పైసలు వేరే వాళ్ళు వేరే కులపులు సగం పెట్టిర్రు. దాన్ని పంచుకుందామని విలేజ్ వాళ్ళు అంటే మేము దాన్ని పంచుకోవాలంటే అది ఊరి మీదనే అభివృద్ధి కోసం ఉండనని చెప్పి మేము అట్లే ఉంచినాము. వాళ్ళు కాదు కష్టం మంచుదామని అంటే మరి మేము కొన్నప్పుడు సగం అమౌంట్ పెట్టినాం కాబట్టి మాకు సగం పాలు కావాలని మేము అన్నాము. సగం లేదు, మీకు 30% మన 13% ఇస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. దాన్ని మేము ఒప్పుకోలేము. ఇంకోటి ఏంటంటే ఇరిగేషన్కు సంబంధించిన భూమి వరకాలం మీద అది కూడా కులాల వారీగా గెట్లు పెట్టుకుందాము, మేము అధికారులను దొరకతాము, సర్వే చేపిస్తామని వాళ్ళు అనడం జరిగింది. అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి, దాంట్లో మనం పాలు పెట్టుకోరాదు, తప్పు అవుతుంది అని చెప్పి మేము అన్నందుకే మమ్మల్ని వాళ్ళంతా గ్రామస్తులంతా కలిసి మమ్మల్ని బహిష్కరించారు. దుకాణాల కిరాణా షాపులో కానీ, డాక్టర్ దగ్గర కానీ, మెడికల్ షాపులో కానీ, హోటల్కి పోతే హోటల్లో ఛాయ్ పోయకుండా ఇట్లా చేసారు. ఒక 4 రోజుల నుంచి ఏదో కోపం మీద వేసి ఒక 10 మంది కలిసే ఊరంతా నడిపిస్తున్నారు. ఒక 10 మంది కలిసి సుమారు ఒక 10 మంది కలిసే ఇట్లా చేస్తున్నారు. మేము ఏదో ఆవేశంలో వేసారు అని చెప్పి 2-3 రోజుల నుంచి చూసినాము. లాస్ట్కి వస్తే నిన్న కూడా బీసీ జనరల్ వచ్చింది మా జగ్గసాగర్లో. బీసీ జనరల్ వస్తే వాళ్ళు పెద్ద మనుషులే కూర్చోండి చిల్లర వర్గాలకు కూడా చెప్పకుండా 28,60,000 ఏలంపాట వేయించారు. మీరు బయట ఎక్కడ చెప్పినా కానీ 5 లక్షల రూపాయల దుర్మాన చేస్తామని వాళ్ళ మనుషులు కూడా బెదిరించారు. ఇది చాలా దారుణమైన విషయం. మళ్ళా ఏదైతే వేలంపాటకు వచ్చిన పైసలు ఉన్నాయో ఆ పైసలు బీసీ వర్గాలే పంచుకోవాలా, దీంట్లో ఎవరికి సంబంధం లేదని చెప్పి ఇట్లా చేసిర్రు. దీన్ని గవర్నమెంట్ కానివ్వండి, మన ఎప్పుడో కానివ్వండి, దీన్ని గమనించి అలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.